ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు? ఒడిస్సాకి వెళ్ళి గుట్టుగా తింటావా? హాయ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఇవాళ డే 7 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో ఇవాళ మనకి షూట్స్ ఏం లేవు కాబట్టి మనం స్క్రిప్ట్ వర్క్ చేయాలి, మన కంటెంట్ స్క్రిప్ట్స్ ఆలోచించాలి అండ్ మన షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ కూడా కొంచెం బెటర్ చేసుకోవాలి. అండ్ ప్రజెంట్ నేను విజయవాడలోనే ఉన్నాను. సో వాళ్ళ ప్లాన్స్ ఏంటంటే హైదరాబాద్కి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి ట్రావెలింగ్లో. సో నిన్న నైట్ వెళ్దాం అనుకున్నా, బట్ అవ్వలేదన్నమాట. నిన్న ఎడిటింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి చాలా టైం పట్టింది. నైట్ 11 అయిపోయింది యాక్చువల్లీ. సరే అని చెప్పి ఇంకా రెస్ట్ తీసుకొని ఇవాళ మార్నింగ్ స్క్రిప్ట్ వర్క్ చేసి మధ్యాహ్నం నుంచి బయలుదేరతా హైదరాబాద్కి వెళ్ళిపోయి అక్కడ షూట్స్ ఉన్నాయి. మనకి షూట్స్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని మనకి షార్ట్ ఫిల్మ్స్కి కావాల్సిన అన్నీ ఏమైతే అవసరం అవుతాయో లొకేషన్స్ కానీ యాక్టర్స్ కానీ అన్నీ రెడీ చేసుకోవాలి. సో ఇక అలా వెళ్తూ ఉండాలన్నమాట. సరే, అక్కడ ఇప్పుడు నేను హైదరాబాద్కి వెళ్ళే దగ్గర నుంచి ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫైనల్గా విజయవాడ నుంచి హైదరాబాద్కి అయితే బయలుదేరాను. ఆటోలో ఉన్నాను అనమాట, బస్ స్టాండ్కి వెళ్తున్నాను. నేను మా బంధువుల ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను. మన యశ్వంత్ బ్రో ఏమో విజయవాడలో బంధువులు ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాడు. సో ప్రజెంట్ ఆటోలో ఉన్నాను, బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నాను. సో కొంచెం బాధగా ఉంది విజయవాడ వదిలి వెళ్ళాలంటే, ఎందుకంటే ఇక్కడే రోడ్ల మీద తిరుగుతూ ఉండేవన్నీ షూటింగ్లు చేసుకుంటా. బట్ హైదరాబాద్ వెళ్ళాలంటే కానీ తప్పదు మనకి. మన డ్రీమ్ కోసం మనం అన్నీ వదిలేసుకోవాలి. ఎమోషన్స్ ఎక్కువ ఉండకూడదు, మన డ్రీమ్ ఒకటే కనిపించాలి. చెప్పాను కదా, మనం లోన్ వారియర్స్, ఫైట్ చేస్తూనే ఉండాలి మన డ్రీమ్ కోసం. సో బస్సులో వెళ్ళేటప్పుడు కొంచెం బుక్ రీడింగ్ చేస్తాం. స్క్రీన్ ప్లే మీద ఒక బుక్ చదువుతున్నా, ఆ బుక్ ఏంటో కూడా చూపిస్తాం మీకు. ప్రజెంట్ బస్ స్టాండ్ వచ్చేసింది, దిగేసి యశ్వంత్ బ్రోని కలుగుతాం. ఫుల్ జనాలు ఉన్నారన్నమాట, సంక్రాంతి కదా. సో చాలామంది జనాలు ఉన్నారు ఇక్కడ. సో ఆ ప్లాట్ఫామ్లో తిరుగుతూ ఉండేవాడిని. కాలేజ్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి కాలేజ్కి అలా తిరుగుతూ ఉండేవాడిని. ఆ బస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. సో విజయవాడ నుండి కంకిపాళ్ళు ఉండేవాళ్ళు ఇంతకుముందు కాలేజ్ నుండి. బట్ ఇప్పుడు ఫిల్మ్ మేకర్ అవ్వడానికి హైదరాబాద్ వెళ్తున్నా. చూద్దాం ఎలా ఉంటుందో జర్నీ. షూట్స్ అయితే ఇక్కడ విజయవాడలో కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మళ్ళీ హైదరాబాద్లో ఉన్నాయి కొన్ని షూట్స్, అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ టార్గెట్ మనది షార్ట్ ఫిల్మ్ ఉంది కదా, దానికి రెడీ చేసుకోవాలి మొత్తం. సో రష్ ఉందన్నమాట, బాగా జనాలు ఎక్కువ మంది ఉన్నారు. అందరూ ఊర్లోకి వెళ్తున్నారు అనమాట, సంక్రాంతి కదా. యశ్వంత్ బ్రో వచ్చేసాడంట, బస్ స్టాండ్లో ఉన్నాడు. చూద్దాం ఎక్కడ ఉన్నాడు మనోడు, కలిసి మాట్లాడుకుందాం. ఏదైనా సరే కొంచెం విజయవాడ వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది, తప్పదు, వెళ్దాం. ఇంకేం చేస్తాం. మన యశ్వంత్ బ్రో అయితే ఇక్కడ ఉన్నాడు. సో బ్రో ఏంటి రెడీ అయ్యావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఏ బ్రో ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు? ఒడిస్సాకి వెళ్ళి గుట్టుగా తింటావా? సరే బ్రో, ఇప్పుడు ఏంటి మరి బస్కి వెళ్దాం, ట్రైన్కి ఆఫర్ ఇచ్చాను, ట్రైన్కి వెళ్దాం బ్రో అన్న. నువ్వేమో ట్రైన్ వద్దు బ్రో బస్కి వెళ్దాం, నాకు వాంతులు కక్కుకోవాలని అన్నావు. మరి ఏంటి పరిస్థితి? అవునవును, చూసా జనాలు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు జనాలు. దరిద్రం బ్రో. ఇప్పుడు సంక్రాంతి కదా బ్రో, అందరూ వాళ్ళు ఊర్లో వెళ్తూ ఉంటారు కాబట్టి మనం కూడా మన ఊరు వదిలి వెళ్ళాలి. వాళ్ళు వాళ్ళ ఊర్లో వెళ్తే మనం చూడు మన ఊరు వదిలి వెళ్ళాల్సి వస్తుంది సంక్రాంతికి. చూసా అదే పోయిన సంక్రాంతికి ఏం చేసేవాడు బ్రో? మామూలుగా ఇంట్లో ఉండేవాడిని బ్రో, రొటీన్. మామూలుగా వెళ్ళేవాడవా? కోడి పందాలు అవి జరుగుతాం? లేదు, అవి జరగవు. అక్కడ జరగవా? అక్కడ జరగవు. మా సైడ్ ఫుల్ బ్రో, మా సైడ్ అసలు జరగవు. జాతరగా ఉంటుంది. ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. కాకపోతే ఈసారి ఎంజాయ్ చేసే మూమెంట్ లేదనమాట. ఈ సంక్రాంతికి నేను హైదరాబాద్లో వీడియో షూటింగ్లో ఉంటాం. మన డ్రీమ్ని అచీవ్ చేసే వర్క్లో ఉంటాం అనమాట. ఈ సంక్రాంతి పోయిందనుకుంటాం, నెక్స్ట్ సంక్రాంతికి ఒక టాలీవుడ్ హీరో లాగా నేను సెలబ్రేట్ చేసుకుంటా. ఎవరో మనం ఒక సినిమా తీసి సెలబ్రేట్ చేసుకుందాం, ఏమంటావు బ్రో? ఖచ్చితంగా. సో నెక్స్ట్ చూద్దాం ఎలా ఉంటుందో. ప్రజెంట్ అయితే బ్రో మనకి బస్సులో వాష్రూమ్స్ ఉన్నావు కాబట్టి కొంచెం పని కానిచ్చేసి బయలుదేరదాం. సరే మళ్ళీ ఇబ్బంది అయిపోయింది మనకి. సో గైస్ బస్సులో ఇంకా కూర్చుంటూ మాట్లాడుకుందాం. ఓకే, సో గైస్ ఫైనల్గా బస్ అయితే ఎక్కేసాం, విజయవాడ టు హైదరాబాద్. సో మాది నేటివ్ విజయవాడ కాబట్టి నేను ఫీల్ అవుతున్నా.
సో మన విజయవాడ వదిలి వెళ్తున్నందుకు మన యశ్వంత్ బ్రో తెగ ఏడ్చేస్తున్నాడు. బ్రో నాకు వెళ్ళాలనిపించట్లేదు బ్రో. అదేంటి బ్రో విజయవాడ నా నేటివ్ ప్లేస్ కదా, నీది కర్నూలు కదా అంటే సారీ బ్రో మర్చిపోయా అంటున్నాడు. బ్రో మర్చిపోయావా? సో మనోడు మర్చిపోయాడంట. మనోడు నేటివ్ ప్లేస్ కర్నూలు. సో తెగ ఫీల్ అయిపోతున్నాడు. బ్రో ఏడమ్మా బ్రో? ఏమవుతుంది బ్రో? కావంటే ఇక్కడ బస్ స్టాండ్లో పడుకున్నాం, లేకపోతే ఇక్కడే ఉన్నావా? పొద్దున్న వెళ్దాం. ఎందుకు లేబర్ ఇక్కడ పడుకుందాం. ఇక్కడ పడుకుంటే పోలీసు వాళ్ళు వచ్చి కొడతారనమాట లేపడానికి. అలా కొట్టేంత వరకు పడుకుందాం, తర్వాత ఆలోచిద్దాం ఏం చేద్దాం. ఏ బ్రో ఏంటి బ్రో ఏంటి పరిస్థితి? మరి వెళ్ళిన తర్వాత ఏం చేద్దాం? సో గోల్ కంప్లీట్ చేయాలి. అవును 365 days కంటిన్యూ. ఇప్పుడు ఇవాళ డే ఎంత తెలుసా? సెవెంత్ డే. అంటే ఒక వన్ వీక్ మనం కన్సిస్టెంట్గా ఉన్నాం. సో ఒక మినీ అచీవ్మెంట్ అనమాట అది. సో జనరల్గా 7 days మనం కన్సిస్టెంట్గా వీడియోస్ చేసుకుంటా, వ్లాగ్స్ చేసుకుంటా, ఆ రోజు మనకు వర్క్ ఉన్నా లేకపోతే వర్క్ లేకపోయినా సరే మనం ఏదో ఒకటి వ్లాగ్ చేసి మనం జనాలను ఎంటర్టైన్ చేస్తున్నాం. మన డ్రీమ్ కోసం ఏదో ఒక చిన్న వర్క్ అయినా సరే, ఆ రోజు మనకి షూటింగ్స్ లేకపోతే కంటెంట్ ఆలోచించడం కానీ, షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ వర్క్ చేయడం కానీ, అది డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం కానీ. ఒక 3 days నుంచి ఇటు షూట్కి వచ్చాం కాబట్టి మాకు డ్యాన్స్ ప్రాక్టీస్ లేవన్నమాట చేయడానికి, టైం దొరకలేదు. బట్ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేద్దాం. ఏ బ్రో మన స్వరూప్ బ్రో వచ్చేంత వరకు కొంచెం మనమే చేసుకుందాం. అండ్ ఇంకోటి ఏంటంటే షార్ట్ ఫిల్మ్కి చెప్పా కదా, కొంచెం నేను సన్నగా అవ్వాలి, బొజ్జ తగ్గించాలి. దానికోసం జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తా బ్రో. ఏమంటావు? మనకి ఒక గట్టిగా ఏంటంటే 1 month టైం ఉంది. అంటే నాకు బాడీ ఉందని నువ్వు చెప్పడం ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత. ఓకే సో ఏంటంటే అవునవును, అంటే సన్నగా ఇంతకుముందు వర్కౌట్స్ చేసినవి ఉంటాయి కదా. ఇదేంటంటే పొట్ట ఎందుకు పెరిగిందంటే ఫుల్ స్ట్రెస్ బ్రో. 3-4 years కంటెంట్ క్రియేషన్ వచ్చిన తర్వాత ఆలోచించి వర్కౌట్స్కి టైం ఇవ్వలేదన్నమాట. నేను దీంట్లో కొంచెం ముందుకెళ్దాంలే అని చెప్పి అది నెగ్లెక్ట్ చేశా. అది చేసిన మిస్టేక్ అనమాట. సో దాన్ని ఇప్పుడు మనం రెక్టిఫై చేసుకుందాం స్టెప్ బై స్టెప్. ఫస్ట్ పొట్ట తగ్గించేసి ఈ పొట్ట తగ్గే ప్రాసెస్లో మనం షార్ట్ ఫిల్మ్కి కావాల్సిన లొకేషన్స్, యాక్టర్స్ అన్నీ సెట్ చేసేసుకుందాం. బ్రో ఈ మధ్యలో నేను ఫైనల్ స్క్రిప్ట్ కూడా కన్ఫర్మ్ చేస్తా, స్క్రీన్ ప్లే కూడా రాసేసి మొత్తం A to Z కంప్లీట్ చేసేసి ఇంకా మనం రంగంలో దూకుదాం బ్రో. చూద్దాం బ్రో. ఫస్ట్ ఇదైతే మంచిగా రాసా షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్, అది బాగుంది స్క్రిప్ట్. అందరు చెప్పా, మా వాళ్ళు చెప్తే ఎగ్జైట్ అయ్యారనమాట. చాలా డిఫరెంట్గా ఉంది బ్రో. ఇప్పుడు దాకా అంటే రొటీన్ లవ్ స్టోరీ కాకుండా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ అయితే మీరు చూస్తారు ఈసారి. సో అది కూడా చాలా ట్విస్ట్లు అండ్ టర్న్స్ ఉంటాయి, ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వరు. కొంచెం ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయినా మళ్ళీ దాని క్లారిటీ అక్కడే దొరికింది మీకు. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది ఆ షార్ట్ ఫిల్మ్లో. ఇప్పుడు చాలా ఎక్సైట్మెంట్ అవుతారు, ఖచ్చితంగా షాక్ అవుతారు, డిఫరెంట్ ఫీల్ వస్తుంది. సో మనోడు కూడా రాగానే వచ్చిన రోజు చెప్పాను అనమాట, ఏంటి బ్రో ఇలా షార్ట్ ఫిల్మ్ రాసుకున్నా బ్రో, చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మనం రేపు ప్రొడ్యూసర్ కలుస్తారు బ్రో, కలుస్తాం, సినిమా స్టోరీ ప్రిపేర్ చేసి కలిస్తే వాళ్ళు ఏమడుగుతారు, నువ్వేం చేసావు అంటారు. అంటే ఏమన్నా షార్ట్ ఫిల్మ్స్ చేసావా, ఏమన్నా సినిమాలు ఏమన్నా చేసావా అని అడుగుతారు. అడిగితే వాళ్ళకి చూపించాలి షార్ట్ ఫిల్మ్స్ కానీ మనం చేసిన సినిమాలు అంటే అంత స్కోప్ ఉండదు. మనం చిన్న రోల్స్ ఇస్తారు కాబట్టి మనం ప్రూవ్ చేసుకోవడానికి ఉండదు. డైరెక్టర్ అవ్వాలి, హీరో అవ్వాలంటే ఒక మంచి ప్రాపర్ షార్ట్ ఫిల్మ్ నేనే డైరెక్ట్ చేసుకుని నేనే యాక్ట్ చేసుకుంటే ఆ రిజల్ట్ అది చూపించుకుంటే వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది. ఓకే వీడు కూడా, వీళ్ళ దగ్గర కూడా వీళ్ళ టీం కూడా గట్టిగానే ఉంది, వీళ్ళు కూడా చేయగలరు, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. సో చేయగలను మనకు ట్రస్ట్ బిల్డ్ చేసి మనం ప్రూవ్ చేసుకోవాలి బ్రో. అంటే వాళ్ళు డబ్బులు ఎందుకు పెట్టాలి, అంతే కదా బ్రో. ప్రొడ్యూసర్ అనే వాళ్ళు డబ్బులు ఎందుకు పెట్టాలి, వాళ్ళు రిటర్న్ వస్తేనే కదా పెట్టేది, లాస్ట్లో ఎవరు ఉండరు కదా. మనం డబ్బులు తీసుకొచ్చేలా ఉండాలి. ఇంకోటి ఏంటంటే మంచి కంటెంట్ ఇవ్వాలి. ఇప్పుడు దాకా సో అందరిలాగా మనం ఉంటే మనకు కూడా రిజల్ట్ ఉండదు. సో మనం డిఫరెంట్గా ఉంటే మనకి డిఫరెంట్ రిజల్ట్, సక్సెస్ అనేది వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ జర్నీలో ఇవాళ మనకి షూట్లు ఏం లేవు కాబట్టి మార్నింగ్ నేను కొంచెం కంటెంట్ ఆలోచించా, బుర్ర స్టక్ అయిపోయి కంటెంట్ ఏం రాలేదు. ఇప్పుడు బస్ జర్నీలో కాసేపు బుక్ రీడింగ్ చేస్తాను అనమాట. చదివే బుక్ కూడా మీకు చూపిస్తా, ఏ బుక్ చదువుతున్నా ఏంటి అనేది. ప్రజెంట్ స్క్రీన్ ప్లే మీద ఒక బుక్ చదువుతున్నాం బ్రో, అది నీకు కూడా సజెస్ట్ చేస్తా, ఓకేనా. ఇంట్రెస్ట్ ఉంటే ఏంటంటే ఉపయోగపడిద్ది అనమాట, స్క్రీన్ ప్లే రైటర్స్కి కానీ డైరెక్టర్స్కి బాగా ఉపయోగపడిద్ది. ఆ బుక్ ఏంటో చూపిస్తాను మీకు. ఇప్పుడు జర్నీ చేస్తా, చదువుకుంటా హ్యాపీగా, ఇంకా కంటెంట్ ఆలోచించుకుంటా, ఏదో ఒకటి షార్ట్ ఫిల్మ్ కానీ రీల్ కంటెంట్ ఆలోచించుకుంటూ అయితే వెళ్తాను. ఓకే, ఆ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను మీకు. జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో సాయంత్రం అవుతుందన్నమాట, 5 అవుతుంది టైము. కాసేపు సినిమా చూసా, ఇంకా బుక్ రీడింగ్ స్టార్ట్ చేశాను అనమాట. స్క్రీన్ ప్లే గురించి ఒక బుక్ చదువుతా అని చెప్పా కదా, బుక్ రీడింగ్ స్టార్ట్ చేశా. సో ఒకసారి కెమెరా పెట్టుకో బ్రో, చూపిస్తా బుక్. సో ఆ బుక్ అనమాట ఇది. 365
సో బుక్ పేరు ఏంటంటే స్క్రీన్ ప్లే సుజాత. సో ఈ బుక్ ఏంటంటే స్క్రీన్ ప్లే ఎలా రాయాలి, ఒక సినిమాకి స్క్రీన్ ప్లే ఎలా రాయాలి, బెస్ట్ స్క్రీన్ ప్లే, ఆ స్ట్రక్చర్ ఏంటి, ఏ రూల్స్ పాటించాలి, స్టోరీ ఎలా ఉండాలి, ఒక ఆడియన్స్ ఎలా చూస్తారు, ఎలా ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేయాలి స్టోరీ అనేది మొత్తం ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట ఈ బుక్లో. సో అది ప్రజెంట్ అయితే దగ్గర 23 చాప్టర్స్ వరకు ఉన్నట్టున్నాయి. నేను ఒక 15 చదివాను చాప్టర్స్. ఇంకో 13 ఇంకో రఫ్గా ఒక 7-8 చాప్టర్స్ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేసుకుంటా. ఈ బుక్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ బుక్ ఒకటి ఇంకా స్క్రీన్ ప్లేలో చదవాల్సిన బుక్స్ ఉన్నాయి బ్రో. ఆ బుక్స్ కూడా కంప్లీట్ చేసుకుంటా 1 by 1 పర్చేస్ చేసి. సో స్టెప్ బై స్టెప్ అన్నీ ఇదేంటంటే మనకి నాలెడ్జ్ కావాలి. సో ఒక సినిమా తీయాలంటే బ్రో ఆవేశం ఒకటి ఉంటే సరిపోదు బ్రో, నాలెడ్జ్ ఉండాలి ప్రతి ఫీల్డ్లో. అంటే ఇప్పుడు నేను డైరెక్షన్ కూడా చేయాలి కాబట్టి డైరెక్షన్ సంబంధించింది స్క్రీన్ ప్లే కానీ, ఎందుకంటే ఫస్ట్ సినిమా మనమే కాబట్టి వేరే స్క్రీన్ ప్లే రైటర్ని పెట్టుకోలేము. మనమే రాసుకుంటే బెస్ట్. సో స్టోరీ మనమే కాబట్టి స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఆసిఫ్, హీరో అని పెడితే హీరో, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఆసిఫ్ అని పెడితే ఒక ఎవరో బాగుంటుందా? అది నీ పేరు వేద్దామా? లే వద్దు, నువ్వు వేసుకో బ్రో. అంటే ఫస్ట్ నా పేరు వేసి కింద నీ పేరు వేద్దామా? నీ పేరు వెళ్ళిపోయినాక నా పేరు వస్తుంది. ఓకే. సెకండ్ గట్టిగా ప్రిపేర్ అవుతున్నాడు. అది ఇది ఎలా ఉంది తెలుసా, ఎగ్జామ్స్కి స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతారు చూడు, అలాగే ఉంది బ్రో. ఎవ్రీథింగ్ ఈజ్ లెర్నింగ్. అన్నీ నేర్చుకుంటున్నా గైస్. యాక్టింగ్ గురించి, యాక్టింగ్ ఇప్పుడు ఎలాగో నేను చేస్తూ ఉంటా, కామెడీ చేస్తూ ఉంటా కాబట్టి యాక్టింగ్ నేర్చుకొని ఇంకా బెటర్ చేసుకుంటున్నా స్టెప్ బై స్టెప్. ప్రతి వీడియోకి, ప్రతి రీల్కి, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ చేసినా దాంట్లో కూడా యాక్టింగ్ చూస్తారు. తర్వాత సినిమా తీసిన సరే యాక్టింగ్ చూస్తారనమాట. సో యాక్టింగ్, ఈ డైరెక్షన్ మొత్తం A to Z ఏంటంటే నేర్చుకుంటున్నాను అనమాట. మనం ఏంటంటే నాలెడ్జ్తో వెళ్దాం ముందుకి. సో అట్ లాస్ట్ ఏంటంటే ఒక మంచి సినిమా తీయాలి, అది నా డ్రీమ్ బ్రో. ఓకే, మంచి సినిమా. ఇంతకుముందు ఏంటంటే ఎవరైనా ఛాన్స్ ఇస్తే చాలరా బాబు హ్యాపీ అనుకునేవాడిని. బట్ ఇప్పుడు ఏంటంటే సినిమా తీసే మైండ్ సెట్ వచ్చింది. సో ఆ మైండ్ సెట్తో పాటు నాలెడ్జ్ కూడా పెంచుకుంటున్నా. సో ఎవరైనా డైరెక్టర్స్ కానీ, ఎవరైనా ఆస్పైరింగ్ డైరెక్టర్స్ ఎవరైనా కొత్తగా చేద్దాం అనుకుంటుంటే, ఏమైనా చదవాలి, ఏం బుక్స్ చదవాలని మీకు డౌట్ ఉంటే ఫస్ట్ ఈ బుక్తో స్టార్ట్ చేయండి. స్క్రీన్ ప్లే రైటర్స్ కానీ ఎవరన్నా, సినిమా రైటింగ్ ఎవరన్నా చేయాలనుకున్నా బుక్ చాలా హెల్ప్ అవుతుంది మీకు. చాలా బేసిక్ తెలుగులో బేసిక్ పాయింట్స్ అయితే ఉంటాయి. మరీ ఎక్కువ డీప్ నాలెడ్జ్ కూడా ఉండదు. స్టార్టింగ్ మనకి ఒక అండర్స్టాండింగ్ కోసం అనమాట. అది నేర్చుకున్న తర్వాత మీరు వేరే బుక్స్ ఉంటాయి, అవి కూడా మీరు ఇంగ్లీష్లో ఉంటాయి. అవన్నీ ఇంగ్లీష్లో బ్రో, అవన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. అవన్నీ చదువుకోవాలి మెల్లగా. అన్నీ కంప్లీట్ చేద్దాం గైస్, స్టెప్ బై స్టెప్. అన్నీ ఒక రోజులో అవ్వవు, స్టెప్ బై స్టెప్. నేను ఏంటంటే రోజుకి ఒక చాప్టర్ చదువుతావు బ్రో. డే బై డే 1 చాప్టర్ చదివి దాంట్లో మనం ఏం నేర్చుకున్నాం, ఎలా అప్లై చేయాలి మన స్టోరీకి అని చెప్పి ఆలోచిస్తాం. నేను చూసుకుంటా ఉంటాను. మళ్ళీ నేను రాసే షార్ట్ ఫిల్మ్. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అంటే సినిమా అంటే ఒక 2.5 hours, షార్ట్ ఫిల్మ్ అంటే ఒక 1/2 hour, 20 అంటే 10 minutes నుంచి ఇంకా స్టార్ట్ అవుతాయి. ఇంకే మన కంటెంట్ బట్టి ఉంటుంది. ఒక పెద్దదనుకో 30 minutes వరకు ఉంటుంది కదా. అంటే నేను రాసుకుంటే ఒక 30 minutes వరకు ఉంటుంది. సినిమా మోడల్లో రాసుకున్నా, అది కూడా ఈ బుక్ హెల్ప్తో రాసుకున్నా. దీంట్లో ఏదైతే నేర్చుకున్నా దాంట్లో అప్లై చేసాం. మనం నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే అప్లై చేయడం ఇంకో ఎత్తు అనమాట. సో అది కూడా చేద్దాం. అంటే ఎలా అనుకున్నావు బ్రో, 30 minutes ఒకేసారి అప్లోడ్ చేస్తావా, లేకపోతే పార్ట్స్ వైజ్ డివైడ్ చేస్తావా, part 1 part 2 అలాగా? మనది ఏంటంటే బ్రో, మన దానికి పార్ట్స్ ఉండవు. 30 minutes ఒక దాంట్లో అంటే పార్ట్స్ వేయచ్చు. బట్ ఆ 30 minutes ఒకేసారి చూస్తే వచ్చే కిక్ ఉంది చూడు, అది డిఫరెంట్ బ్రో. మనకేంటంటే ఇప్పుడు పార్ట్స్ అంటే గట్టిగా పార్ట్స్ చేయాలంటే ఒక 8 episodes చేసుకోవాలి బ్రో. 6 to 8 episodes ఉంటే అప్పుడు మనం పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. 3 parts 4 parts అంటే నాకు తెలిసి అంత బాగుంటుందని నా ఫీలింగ్. అంత కంటెంట్ ఇప్పుడు నాకున్న కంటెంట్ ఏంటంటే దాన్ని ఇంకా లాక్కూడదు, అర్థమైందా? లాక్కూడదు. ఎక్కడ కట్ చేయాలో, ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియాలి, ఎక్కడ కట్ చేయాలో కూడా తెలియాలి. సో ఎక్కువ మనం ఎపిసోడ్లు చేద్దాంలే, అదే ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయని చెప్పి లాగామనుకో కంటెంట్ ఉన్న అది పోయిద్ది, ఏంటంటే సోల్ పోయిద్ది అనమాట. సో నేను రాసుకున్నాక నేను అనుకున్న కంటెంట్ నా ఇమాజినేషన్ ప్రకారం 30 minutes, 25 to 30 minutes వచ్చింది. అది కూడా మనం ఎట్ ఏ టైం అప్లోడ్ చేస్తాం. ఓకే, సో గైస్ జర్నీ చేస్తున్నాం. హైదరాబాద్కి రీచ్ అయిపోతాం ఒక 3 to 4 hours. అప్పటిదాకా కాసేపు పడుకుంటా. ఎవరో పొద్దునుంచి ఆలోచించా కంటెంట్లు. షూట్లు ఏం లేవు వల్ల. రేపు ఉండేది షూట్ ఇంకా మన స్వరూప్ బ్రో లీడ్ కాబట్టి మన యశ్వంత్ బ్రో అనే రేపు చేద్దాం. ఇంకా రీచ్ అయిపోయిన తర్వాత అప్లోడింగ్లు అవి ఉంటాయి.
సో రేపటి బ్లాగ్లో ఇంకా ఎనర్జెటిక్గా కలుద్దాం. ఎవరు మనోడికి పడట్లేదు, సరే తర్వాత మాట్లాడుకుందాం. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. బాబాయ్.